హాయ్ హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా సూపర్ గా ఫ్యాంటాస్టిక్ గా ఉన్నానండి. ఎప్పట్లాగే మరో మంచి వీడియో తోటి మీ ముందుకు వచ్చేసాను. అదేమిటంటే మానసికంగా పరిపక్వత చెందడం అంటే ఏంటి, అసలు మెంటల్లీ స్ట్రాంగ్ గా ఉండే పీపుల్, మెంటల్లీ స్ట్రాంగ్ గా ఉండని పీపుల్, వీళ్ళిద్దరికి మధ్య తేడాలు ఏమిటి, వాళ్ళిద్దరు లైఫ్ ని ఎలా డీల్ చేస్తారు అన్న అంశాల గురించి మనం ఈ వీడియోలో క్లారిటీగా మాట్లాడుకోబోతూ ఉన్నాము. మీరు కనుక ఫస్ట్ టైం ఛానల్కి వచ్చినట్లయితే, ఇది నేను ప్రతి వీడియోలో చెప్పేదేనండి, చెప్పడం నా బాధ్యత. ఎందుకంటే చెప్పకపోతే మీరు మర్చిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి చెప్తున్నాను. ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం అన్ని మర్చిపోకండి. అయితే మనం ఎక్కువ లేట్ చేయకుండా కంటెంట్ లోకి వెళ్ళిపోతాం. మానసికంగా పరిపక్వత చెందడం అంటే ఏంటంటే, జీవితాన్ని మనం జీవితంగా అంగీకరించటం. ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వను, నా జీవితం ఇలానే ఉండాలి, ఎప్పుడు కూడా నాకు సంతోషం హై లెవెల్లో ఉండాలి, నాకు దుఃఖం అనేది రాకూడదు, నేను ఎప్పుడు నెంబర్ 1 గానే ఉండాలి, నా స్థానం అనేది పడిపోకూడదు, నాకెప్పుడు కష్టం అనేది దరిదాపుల్లో కూడా కనిపించకూడదు అని ఎవరైతే అనుకుంటూ ఉంటారో వీళ్ళు మానసికంగా పరిపక్వత చెందలేదు అని అర్థం. మరి మానసికంగా పరిపక్వత చెందిన వాళ్ళు, మెంటల్లీ స్ట్రాంగ్ గా స్టేబుల్ గా ఉన్న వాళ్ళు ఏమని ఆలోచిస్తారు అని అంటే, జీవితంలో కష్టం సుఖం అన్ని ఉంటాయి, వీటన్నిటి సమ్మేళనమే జీవితం, కాబట్టి దీన్ని మనం ఖచ్చితంగా ఇలానే అంగీకరించాలి అన్న ఒక పాజిటివ్ దృక్పథంతో ముందుకెళ్తూ ఉంటారు. వీళ్ళే మానసికంగా పరిపక్వత చెందిన వాళ్ళు. అయితే ఫ్రెండ్స్, ఈ 2 కేటగిరీస్ చెప్పాను కదా, ఒకటి మెంటల్లీ స్టేబుల్, ఇంకొకటి మెంటల్లీ వీక్. ఈ 2 కేటగిరీల్లో మీరు ఎందులో ఉన్నారో ఒక్కసారి పరీక్షించుకోండి. అలాగే కామెంట్ కూడా చేయండి. మనము జనరల్ గా ఫిజికల్ గా స్ట్రాంగ్ గా ఉన్నామా లేదా అన్న విషయం ఎలా తెలుస్తుందండి? నార్మల్ గా మనల్ని చూడగానే తెలిసిపోతూ ఉంటుంది. యాక్టివ్ గా ఉంటాం, మన దైనందిన జీవితంలో చేయాల్సిన పనులన్నీ కూడా చాలా ఈజీగా చేసేస్తూ ఉంటాం. కాబట్టి అది చూసి ఎవరైనా సరే మనల్ని ఫిజికల్ గా స్ట్రాంగ్ గా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు అని కనిపెట్టేస్తారు. మరి మనం మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉన్నామా, స్టేబుల్ గా ఉన్నామా, ఇది ఎలా తెలుస్తుంది అని అంటే, ఇది కూడా సేమ్. మన దైనందిన జీవితంలో వచ్చే కష్టాలు కావచ్చు, నష్టాలు కావచ్చు, రకరకాల పరిస్థితులు, రంగుల పరిస్థితులు, ఇవన్నీ చూసినప్పుడు మనం దాన్ని తట్టుకొని స్టేబుల్ గా నిలబడుతున్నామా, దాని యొక్క పరిష్కారాలని వెతుక్కునేటప్పుడు ఏమైనా కష్టపడుతున్నామా, చాలా ఈజీగా పరిష్కరించగలుగుతున్నామా, అంతేకాకుండా చిన్న కష్టం వచ్చినప్పుడు మనం చాలా దిగులు పడిపోయి టైం వేస్ట్ చేసుకుంటూ ఏడుస్తూ కూర్చుంటున్నామా, దీన్ని బట్టి చూసినప్పుడు మనం మెంటల్లీ స్ట్రాంగ్ గా వీక్ అనేది తెలిసిపోతూ ఉంటుంది అనమాట. అయితే మెంటల్లీ స్ట్రాంగ్ గా ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ లైఫ్ లో వచ్చిన ప్రతి కష్టాన్ని కూడా అంగీకరిస్తూ ఉంటారు. ఎందుకంటే లైఫ్ అన్న తర్వాత కష్టం సుఖం 2 వస్తాయండి. నాకు కష్టం వద్దు సుఖమే కావాలి అని కోరుకుంటే అసలు కుదరదనమాట. దేవుడు అంతటి వాడికి కూడా ఏదో ఒక కష్టాలు అనేది ఉన్నాయి. మనం గమనించినట్లయితే మనం మానవ మాతృలం, మనకి కష్ట సుఖాలు లేకుండా జీవితం అనేది లేదు అని చెప్పేసి ఈ మానసికంగా పరిపక్వత చెందిన వాళ్ళు ఎవరైతే ఉంటారో దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళకి తెలుసు అనమాట, కష్టం వచ్చినప్పుడు స్టేబుల్ గా ఎలా నిలబడాలి, దాన్ని ఎలా ఎదుర్కోవాలి, దానికి పరిష్కార మార్గం ఏంటి అని చెప్పేసి ఆలోచించే పనిలో పడిపోతారు వీళ్ళు కష్టం వచ్చినప్పుడు. ఎవరు? మానసికంగా స్టేబుల్ గా స్ట్రాంగ్ గా ఉన్న వాళ్ళు. మరి మానసికంగా పరిపక్వత లేని వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, కష్టం రాగానే అయ్య బాబోయే నాకు కష్టం వచ్చేసింది, దీన్ని ఎవరు తీరుస్తారు, దీన్ని నేను ఎక్కడికి వెళ్ళి చెప్పుకోవాలి, ఎవరితో చెప్పుకోవాలి, దీన్ని నేను ఏం చేయాలి, అసలు నాకే వచ్చింది ఏంటి కష్టం, ఇంతమంది ఉండగా నాకే వస్తుందా, అసలు నేను ఏదైనా పని చేయగలనా అని చెప్పేసి వాళ్ళ మీద వాళ్ళే సెల్ఫ్ డౌట్ పడిపోతూ ఉంటారు. తద్వారా ఏమవుతుందంటే, వాళ్ళు చేయాల్సిన పనులన్నీ కూడా అక్కడే ఆపేసి ఒక దగ్గర కూర్చొని ఆ కష్టాన్ని తలుచుకుంటూ ఏడుస్తూ ఉంటారు. తద్వారా టైం చాలా వేస్ట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మానసికంగా పరిపక్వత చెందిన వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, వాళ్ళు ఆల్రెడీ గెస్ చేస్తారు కదా, పలానా పని చేసినప్పుడు కష్టం వస్తుంది అని చెప్పేసి, దానిని కష్టం రాగానే వచ్చింది, మనం అనుకున్నది రానే వచ్చింది అని చెప్పేసి ధైర్యంగా నిలబడి దాని పరిష్కార మార్గాన్ని కూడా ముందే కొంచెం ఆలోచించి పెట్టుకుంటారండి. కష్టం వచ్చేసిన తర్వాత లాస్ట్ లో కాకుండా ఫస్టే దాని పరిష్కార మార్గాన్ని, ఏం చేయాలి, దీన్ని కష్టం నుంచి బయటపడాలంటే అని చెప్పేసి ఒక ఐడియాతో ఉంటారు. వాళ్ళు ముందే ఒక ఐడియాతో ఉంటారు కాబట్టి వాళ్ళ ధైర్యం అనేది చెక్కు చెదరకుండా ఉంటుంది. చూసిన వాళ్ళు ఏమనుకుంటారంటే, ఏంట్రా బాబు వీడికి అసలు ఏ ఫీలింగ్స్ లేవా, ఎంత కష్టం వచ్చినా సరే నవ్వుతూ ఉంటున్నాడు ఏంటి, వీడు అసలు మనిషేనా, అసలు వీడికి ఏం భయం లేదా అని చెప్పేసి రకరకాలుగా అనుకుంటా ఉంటారు. కానండి వాళ్ళు అవన్నీ వాళ్ళకి తెలుసు అనమాట. ఎందుకంటే మానసికంగా పరిపక్వత చెందిన వ్యక్తులు ఆల్రెడీ
జీవితం గురించి తెలుసుకుని దాన్ని డైజెస్ట్ చేసుకుంటారు ఏ కష్టం వచ్చినా సరే. అంతేకాకుండా దాని నుంచి బయటపడే పరిష్కార మార్గాలను కూడా చాలా ఈజీ వేలో వాళ్ళు వెతికేసుకోగలుగుతూ ఉంటారు. మరి మానసికంగా పరిపక్వత లేని వ్యక్తులు ఏం చేస్తుంటారు, కష్టం రాగానే ఒక చోట కుదేలైపోయి ఇక కూర్చుని టైం అంతా ఏడుస్తూ ఉంటారు. మరి పరిష్కార మార్గాన్ని వెతకటానికి వాళ్ళ దగ్గర సమయం లేదు కాబట్టి చాలా టైం షాకింగ్ లోనే గడుపుతూ ఉంటారు. దాంట్లో నుంచి బయటపడటం, ఆ తర్వాత పరిష్కార మార్గాన్ని ఎవరైనా సూచించటం, తర్వాత వీళ్ళు దాని గురించి విశ్లేషించడం, అది మనకి సెట్ అవుతుందా లేదా అని చెప్పేసి పదుగురు దగ్గర ఐడియాలని తీసుకొని వాటి నుంచి సెలెక్ట్ చేసుకొని అవి నచ్చక మళ్ళీ వీళ్ళే సొంతంగా ఒక ఐడియా వేసి అది బెడిసి కొట్టి చివరికి ఏది చెయ్యలేక ఒక దగ్గర కూర్చుంటారనమాట. మొత్తానికి వీళ్ళు చేయాల్సిన పనులన్నీ కూడా ఆపేసి సైలెంట్ గా కూర్చుంటారు. ఇంకేముందండి, కేల్ కథం దుకాన్ బంద్, ఇలా అయిపోతూ ఉంటారనమాట మానసికంగా పరిపక్వత లేని వ్యక్తులు. వీళ్ళకి పరిస్థితులు ఎప్పుడూ చక్కగా ఉండాలి, ఎప్పుడూ సుఖంగా ఉండాలి, ఎప్పుడు పాజిటివ్ గా ఉండాలి, ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. వీళ్ళ సంతోషాలకి ఏమాత్రం భంగం వాటిల్లినా సరే తట్టుకొని నిలబడలేరు. ఎవరు? మెంటల్లీ వీక్ గా ఉండేవాళ్ళు. తట్టుకుని నిలబడాలి అనంటే ఫస్ట్ మనం ఒకటి మాత్రం అంగీకరించాల్సిందేనండి. అదేంటంటే లైఫ్ అన్నాక కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, ఏది వచ్చినా సరే దీన్ని మనమే ఫేస్ చేయాలి. మన సొంత లైఫ్ లో మనమే హీరో కాబట్టి మనమే దీన్ని ముందుకు నడిపించాలి, ఫేస్ చేయాలి, కష్టంలో నుంచి బయటపడాలి. ఎవరి సలహా ఉన్నా లేకపోయినా సరే అందరూ కూడా మనకి కష్టం వచ్చినప్పుడు ఎవరు నిలబడరండి. అప్పటి వరకు మన పక్కన ఉన్న వాళ్ళు కూడా మనకి ఏదైనా ఒక కష్టం ఉంది, మనం ఏదైనా ప్రాబ్లం లో ఉన్నాము అని తెలియగానే మనల్ని వదిలేసి వెళ్ళిపోవటానికి చూస్తారు. కానీ మనం బాగా దగ్గరి స్నేహితులు, నిజమైన స్నేహితులు మాత్రమే మనకి కష్టంలో తోడుంటారు అనేది గుర్తుంచుకోవాలి. అయినా మన చుట్టూ ఉన్న స్నేహితులు నిజమైన వాళ్ళ కాదా, బంధువులు కానీ ఎవరైనా సరే నిజమైన వాళ్ళ కాదా అని తెలుసుకోవడానికి మనకు ఒకసారి కష్టం రావాలండి. అప్పుడే వాళ్ళు ఏంటనేది మనకి తెలుస్తుంది. ఆ తర్వాత మనం ఎవరిని నమ్మచ్చు, ఎవరిని నమ్మకూడదు అనే విషయాన్ని కూడా తెలుసుకొని లైఫ్ లో ముందుకెళ్ళగలుగుతూ ఉంటాం. కష్టం ప్రతి మనిషికి రావాలన్నమాట. వచ్చిన కష్టంలో నుంచి మనం ఏదో ఒక పాఠం నేర్చుకోవాలి, కానీ దానిని తలుచుకొని బాధపడుతూ మన సమయాన్ని వృధా చేసుకోకూడదు. ప్రతి కష్టము మనకి ఒక పాఠం నేర్పించడానికి వస్తుంది. వచ్చిన కష్టాలని మెట్లుగా చేసుకుంటూ దాని నుంచి ఒక్కొక్క జీవిత పాఠం నేర్చుకుంటూ ముందుకెళ్ళటమే లైఫ్ అంటే. ఇప్పుడు మనకి ఏదైనా ఒక కష్టం వచ్చేసింది అనుకోండి, సపోజ్ మనకు తెలియదు వచ్చేసింది, మనం ఏం చేయాలంటే ఈ కష్టం నాకు ఏదో ఒక మెలకువ జీవితంలో నేర్పించడానికి వచ్చింది అని చెప్పేసి సంతోషపడాలే కానీ దాన్ని తలుచుకుంటూ అక్కడే ఆగిపోకూడదు అనమాట. లైఫ్ మొత్తం స్తంభించిపోతూ ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, కష్టాలు లేని మనుషులు ఉండరండి. ఇప్పుడు మనం ఒక దారిలో వెళ్తూ ఉంటాం, రోడ్డు మీద. రోడ్డు ఒకటే సమానంగా ఉందనుకోండి, స్పీడ్ బ్రేకర్స్ లేకుండా, మలుపులు లేకుండా అలాగే వెళ్ళిపోతూ ఉందనుకోండి, సిగ్నల్స్ లేవు, ఏమీ లేవు అనమాట. ఖచ్చితంగా యాక్సిడెంట్లు అవుతాయా, అవ్వవా? మరి లైఫ్ కూడా అంతేనండి. ఏ విధమైన స్పీడ్ బ్రేకర్స్ లేకుండా లైఫ్ అలా వెళ్ళిపోతూ ఉందనుకోండి, మనకి చాలా బోర్ అనిపించేస్తూ ఉంటుంది అనమాట. ఎప్పుడు కూడా ఎప్పుడు మనకి చలికాలమే ఉందనుకోండి, మంచు పడుతూ ఉంటే చిరాకేస్తుందా ఏదా, ఏంట్రా బాబు ఈ మంచు, ఎక్కడికి వెళ్ళడానికి లేకుండా అసలు ఏంటిది అసలు అని చెప్పేసి బాధపడిపోతూ ఉంటాం. అంతేకాదండి, ఎప్పుడు చలికాలమే ఉంది అని అనుకోండి, ఏసీలు కూడా మనకి డిమాండ్ తగ్గిపోతుంది అనమాట. ఎండాకాలం కూడా వస్తుంది చలికాలం తర్వాత, ఆ తర్వాత వర్షాకాలం వస్తుంది. ఇట్లా కాలాలు మారినప్పుడే మన మనిషి మనుగడ యొక్క విలువ అనేది తెలుసుకొని బ్రతుకుతూ ఉంటాం. ఎప్పుడు ఒకే కాలం ఉంటే మనకి బోర్ కొడుతుంది. ఎప్పుడు రాత్రే ఉండదు, రాత్రే మనకి ఎనీ టైం ఉందనుకోండి చిరాకు చిరాకు లేస్తుంది అనమాట. అదే విధంగా ఎప్పుడు పగలుంటే కూడా మనకి చిరాకు కలిగిస్తుంది. అందుకనే భగవంతుడు మనిషికి బోరు కొట్టకుండా ఏమేం చెయ్యాలో ఫస్టే ప్లాన్ వేసి చేసేసాడండి. అలాగే జీవితంలో కూడా ఎప్పుడు సుఖమే ఉంటే ఖచ్చితంగా బోర్ కొడుతుంది. అదే విధంగా కష్టాలే ఉన్నాయనుకోండి, ఏంట్రా బాబు ఈ తొక్కలో జీవితం అనిపించి మనకి చిరాకు లభిస్తుంది. అందుకనే కష్టం వెనక సుఖం, సుఖం వెనక కష్టం, కష్టం వెనక వచ్చే సుఖం చాలా తీపిగా ఉంటుందండి. దాని విలువ కూడా రెట్టింపు అవుతుంది అనమాట. మనం సంతోషంగా దాన్ని అనుభవించగలుగుతూ ఉంటాం. ఎందుకంటే అప్పటి వరకు మనం కష్టాన్ని చూసాం కాబట్టి విలువ, సుఖం యొక్క విలువ రెట్టింపుగా అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఎప్పుడు మనకి సుఖమే ఉంది అనుకోండి, మనకి దాని యొక్క విలువ తెలియదు. కాబట్టి భగవంతుడు లైఫ్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చాడండి. ఆయన ఏ ప్లాన్ వేసినా సరే పక్కాగా ఉంటదన్నమాట. మనుషులు మానవ మాతృలు మనకే ఇంత తెలివి ఉన్నప్పుడు మరి భగవంతుడు ఆయనకి ఎంత ఉండాలి. అందుకనే ఖచ్చితంగా మనిషికి బోర్ కొట్టకుండా లైఫ్ ని ఇచ్చాడు, అందులో కష్ట సుఖాలు ఇచ్చాడు. మన ట్రావెలింగ్ లో
ఒడిదుడుకులు ఇచ్చాడు. వాటిని దాటుకుని వెళ్తేనే గమ్యాన్ని చేరగలిగే అవకాశాన్ని కూడా ఇచ్చాడనమాట. కాబట్టి రాత్రి తర్వాత పగలు రావటం ఎంత సహజమో, కష్టం తర్వాత సుఖం రావటం అంతే సహజం. అదేవిధంగా ఎప్పుడూ సుఖమే ఉండాలి అని కోరుకోవటం, అసలు మనం పడిపోకూడదని కోరుకోవటం కూడా ఒక స్వార్థమేనండి. జీవితాన్ని మనం జీవితంగా ఆస్వాదించాలి. ఇందులో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. బాధలు, సుఖాలు, కష్టాలు, నష్టాలు, సంతోషాలు, నవ్వు, ఏడుపు, దుఃఖం, అన్ని రకాల ఎమోషన్స్ మనకి ఎంతో ముఖ్యమైనవి అనమాట. ఇందులో ఏ ఎమోషన్ తగ్గిపోయినా సరే, కూరలో ఉప్పు తగ్గిపోతే అది ఎలా ఉంటుందో, టేస్ట్ తినడానికి పనికి రాకుండా లైఫ్ కూడా అలానే అయిపోతుందండి. అందుకనే అన్ని రకాల ఎమోషన్స్ సమ్మేళనమే మన జీవితం అని భావించి, కష్టం వచ్చినప్పుడు భయపడకుండా జీవితాన్ని ఎరిగి ఎవరైతే ముందుకు నడుస్తూ ఉంటారో వాళ్ళు లైఫ్ అంటే ఏంటో తెలుసుకుంటూ ఉంటారనమాట. ఇప్పుడు మానసికంగా పరిపక్వత చెందటం వల్ల మనకి ఏంటంటే లాభాలు, కష్టం వచ్చినప్పుడు కుదేలవ్వము, తద్వారా టైంని వేస్ట్ చేసుకోము, ఒక మూల కూర్చొని ఏడవము, వాళ్ళతో వీళ్ళతో మన కష్టాలను ఏ కరువు పెట్టము, దాని పరిష్కార మార్గాలు ఏమిటో వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగము, అన్ని స్వయంగా మనమే చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. కాబట్టి దానివల్ల మనకి టైం సేవ్ అవుతుంది, ఎనర్జీ సేవ్ అవుతుంది, ఫినాన్షియల్ గా బాగుంటాము, రిలేషన్షిప్ బాగుంటాయి, అలాగే మన లైఫ్ కూడా పక్కాగా ఉంటుందన్నమాట. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మానసికంగా పరిపక్వత చెందడం అంటే లైఫ్ లో కష్ట సుఖాలు అన్ని ఉంటాయి అని దాన్ని అంగీకరించడం మాత్రమే అనేది మనం తెలుసుకుంటున్నాం. వీడియో మీకు యూస్ఫుల్ గా ఉంటుంది అని అనుకుంటున్నాను. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. నెక్స్ట్ టైం మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్, జై హింద్.